Hello everyone, welcome to my channel. So there is finally a good news for Indian investors or Indian households. సో మనం ఇప్పుడు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ ప్యాటర్న్ అయితే చాలా ట్రాన్స్ఫార్మ్ అయినట్టుగా మనకి డేటా అయితే వచ్చిందండి. అంటే మనం పెట్టే సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్లో కానీ చాలా మనకి చేంజెస్ వచ్చాయి. సో ఆ చేంజ్ ఏంటంటే ఇప్పుడు ఎవరు కూడా ఈ సేఫ్టీ కోసం ఎక్కువగా మనకి ఇంట్రెస్ట్ చూపించట్లేదండి. అంటే సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్ అయిన ఎఫ్డీస్ కానీ సేవింగ్స్ అకౌంట్ చిట్స్లో పెట్టడం కానీ లేకపోతే ఈ స్మాల్ సేవింగ్ సర్టిఫికేట్స్ కానీ స్మాల్ సేవింగ్ స్కీమ్స్లో పెట్టడం పిఎఫ్ సుకన్య సమృద్ధి స్కీమ్ ఇలాంటివన్నీ కూడా మనకి కొన్ని అంటే తక్కువ రిటర్న్స్ లేదు అంటే లాంగర్ లాక్-ఇన్ పీరియడ్స్ ఇలాంటి వాటితో వస్తున్నాయి. సో ఇలా కాకుండా కొంచెం మనకి లిక్విడిటీ ఉండాలి, అలానే మనకి బెటర్ రిటర్న్స్ కూడా కావాలి. ఈ రెండు అయితే అందరూ కావాలనుకుంటున్నారండి. అంటే లిక్విడిటీ అంటే ఎప్పుడంటే అప్పుడు మనకి మనీ కావాలంటే తీసుకోవడానికి, ఎమర్జెన్సీస్లో మనకి అవసరమైతే తీసుకోవాలి, ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ తీసుకోవచ్చు. అలానే బెటర్ రిటర్న్స్ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ల కన్నా కనీసం మనకి ఒక 12% అయినా రాకపోతే ఈ రోజుల్లో ఇన్ఫ్లేషన్ని మనం బీట్ చేయలేము. ఈ విషయం అయితే అందరూ గమనించారంటే అందుకే ఎస్ఐపీస్ అనేవి హౌస్ హోల్డ్ నేమ్ లాగా అయిపోయింది. సో ఘర్ ఘర్ ఎస్ఐపి అన్నట్టుగా మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అయితే బాగా కనిపిస్తుందండి. ఎవ్రీ మంత్ 31,000 crores ఎస్ఐపి చేస్తున్నారు. దాదాపుగా ఏయుఎం ఇండస్ట్రీ అయితే 80 lakh crore ఏయుఎం ఉంది ఎంఎఫ్ ఇండస్ట్రీలో. మేబీ ఫ్యూచర్లో అది మేబీ ఇన్ ఫ్యూ మంత్స్లో యూ కెన్ సీ 100 lakh crore ఇండస్ట్రీ అవుతుందండి. ఆ విధంగా మనము ట్రాన్స్ఫార్మ్ అయ్యాము. సో ఎప్పుడు భయపడే వాళ్ళు సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే వాళ్ళు కూడా ఈ ఎస్ఐపీస్లో ఈక్విటీ అంటే భయపడే వాళ్ళు కూడా త్రూ ఎస్ఐపీస్ ద్వారా ఈజీగా ఈక్విటీలోకి వస్తున్నారండి. అంటే రిస్క్ టేకింగ్ ఎబిలిటీ కూడా పెరిగింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అడ్జస్టెడ్ రిటర్న్ 12% ఉంటే కానీ మనం వెల్త్ క్రియేట్ చేయలేము, ఈ ఇన్ఫ్లేషన్ని బీట్ చేయలేము, మన గోల్స్ని రీచ్ అవ్వలేము అనే మనకి అర్థం కూడా అయ్యింది. సో మార్కెట్లో కూడా వస్తే వాల్టిలిటీ అనేది ఒక 30 years 40 years నుంచి చూస్తున్నారు కదండి. మార్కెట్స్లో వాల్టిలిటీ కామన్. సో ఎట్లా లేదన్నా మన లాంగర్ పీరియడ్లో ఉంటే 12-15% వర్కౌట్ అవుతుంది. అసలు ఎస్ఐపిలో చేస్తే పడిపోతే ఏమైందండి, ఇంకా ఎక్కువ యూనిట్స్ మనకి అక్యుములేట్ అవుతూ ఉంటాయి కదా. సో దాని గురించి వర్రీ ఎందుకండి. ఈ విధంగా మనకి ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకు కనిపించింది. అలానే ఎవరైతే అంటే అంటే ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఇదర్ మ్యూచువల్ ఫండ్స్లో ఎట్లా ఉంటాయంటే మీకు ఎలాంటి అంటే ఏజ్ గ్రూప్ అయినా వాళ్ళకి సంబంధించిన ఒక స్కీమ్ అయితే మార్కెట్లో మనకి డెఫినెట్గా సూటబుల్ స్కీమ్స్ అయితే ఉంటాయి. అలానే టెక్నాలజీ బాగా ఈజీ చేసేసిందండి. అప్పట్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే ఒక ఆఫీస్కి వెళ్ళాలి, అక్కడ ఫిజికల్గా అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, అంతా కూడా ఫిజికల్గా జరిగేది. ఇప్పుడు అంతా కూడా ఆన్లైన్ అయిపోయింది. మీరు ఎక్కడ ఏ మూలంలో ఉన్నా సరే, ఇండియాలో ఏ గ్రామంలో ఉన్నా సరే మీరు ఈజీగా మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా మాకు కాల్ చేయొచ్చు, లేదు అంటే మీరు ఆ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కనుక్కోవచ్చు. అక్కడే ఉండి మమ్మల్ని కలవాల్సిన అవసరం లేదండి. అక్కడ నుండే మీరు ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. యూ కెన్ స్టార్ట్ విత్ ఈవెన్ 2,000-3,000 రూపీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇలా కాంపౌండింగ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి కానీ ఇలాంటివన్నిటి మీద కూడా కొంచెం అవగాహన అయితే అందరికీ కూడా పెరిగిందండి. సో ఎలా అయితే ఇంటి అద్దె కడుతున్నారో ఒక 20,000, అలానే పిల్లల స్కూల్ ఫీజులు కడుతున్నారో అలానే ఎస్ఐపి కూడా ప్రతి ఒక్కరు ఒక 10,000 20,000 అయితే ప్రతి ఒక్కరింట్లో అది కామన్ అయితే అయిపోయిందండి. సో వి విష్ ఆల్ ఈఎంఐస్ కన్నా ఎస్ఐపీసే బెటర్ అండి. ఈఎంఐని చూస్ చేసుకోకండి, ఎస్ఐపిని చూస్ చేసుకోండి. సో దట్ యూ క్యాన్ రీచ్ ద గోల్స్ ఆఫ్ మీ రిటైర్మెంట్ ప్లానింగ్ కానీ, మీ పిల్లల హైయర్ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ మ్యారేజ్ కానీ. సో ఇవన్నీ కూడా మనము ఇంట్లో ఉండడానికి ఒక ఇల్లు ఉంటే చాలండి. ఇంకా ఎన్ని ఇల్లులు కొనాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఆ రెంటల్ ఇన్కమ్ కూడా 3-4% రావట్లేదండి. మీరు ₹1,00,00,000 ఇల్లు పెట్టుకున్నా మీకు దాని మీద వచ్చిన రెంటల్ ఇన్కమ్ 20-25,000, అదేమో 3% కూడా మీకు వర్కౌట్ అవ్వట్లేదనే విషయం అయితే అందరు గమనించారండి. సో మళ్ళీ ఇంకొకసారి ఇల్లు పొలాలు లేకపోతే ఆ కౌలుకు వచ్చే ఆ 12,000 15,000 ఇవన్నీ కూడా ఎవరో చూడట్లేదండి. సో దే ఆర్ లుకింగ్ ఫర్ అట్లీస్ట్ ఒక 12% అయినా రిటర్న్ లేకపోతే ఇక ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెద్దగా మనకి వెల్త్ క్రియేట్ చెయ్యవు అనే విషయాన్ని అయితే గమనించారు. సో అందుకే చాలా వరకు ఈ షిఫ్ట్ అనేది ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మనకి కనిపించింది. సో కాకపోతే ఇందులో కంటిన్యూటీ ఉండడం లేదండి. ఎందుకంటే మీరు ఓన్గా చేస్తున్నారు, స్టార్ట్ చేస్తున్నారు, ఆపేస్తున్నారు. సో ఇలా కాకుండా మా ద్వారా లేదు ఒక ఎక్స్పర్ట్స్ ద్వారా మీరు ఒక గైడెన్స్తో కానీ చేసినట్లయితే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా మీకు హ్యాండ్ హోల్డ్ ఉంటుంది, మీకు మంచి గైడెన్స్ ఉంటుంది. సో ప్లీజ్ రీచ్ us ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ SIPs. థ్యాంక్ యూ.